చూడండి సోనియా ఎలిమినేషన్ అయ్యి వెళ్ళిపోయినప్పటి నుంచి నిఖిల్ అయితే చాలా దీనంగా అయిపోయాడు. అలానే తిండి తిప్పలు మానేసి హౌస్‌లో ఓ మూలన కూర్చొని కన్నీరు పెట్టుకోవడం అయితే కనిపిస్తూ ఉంటుంది. అయితే యశ్విని మాత్రం కొంచెం కూడా నిఖిల్‌ని వదలడం లేదు. ఎందుకు అంటే నిఖిల్ బాధలో ఉన్నాడు కదా! తన బాధని ఎలా అయినా పోగొట్టాలి అంటూ తన చుట్టూనే ఉంటుంది. తనతోనే ఉంటుంది. అలా అయితే మార్నింగ్ నుంచి టిఫిన్ చేయకుండా ఆఫ్టర్‌నూన్ లంచ్ టైమ్‌లో అయితే లంచ్ పెట్టుకొని తింటూ ఉన్న సమయంలోని యశ్విని కూడా తన ఎదురుగా కూర్చొని తనతో మాట్లాడడం జరిగింది. హౌస్‌మేట్స్ మాత్రం అటు ఇటు తిరుగుతూ ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు వీరిద్దరిని చూసుకుంటూ. అయితే యశ్విని మాత్రం నిఖిల్‌కి ఓ సజెషన్ ఇచ్చింది. పోయే వాటి కోసం వదిలేయాలి తప్ప కానీ వాటి కోసం తలుచుకుంటూ బాధపడకూడదు. జీవితంలో సోనియా ఒక కళ, ఒక పీడ కళ అని మర్చిపో. అంతేకాని దానికోసం తలుచుకుంటూ మనం బాధపడే పని లేదు. ఎందుకు అంటే ఈ బిగ్ బాస్ హౌస్‌లోకి నువ్వు సోనియాతో రాలేదు. అలానే ఈ బిగ్ బాస్ హౌస్‌లోకి నీకంటూ ఉన్న గోల్ కోసం వచ్చావు. దాన్ని ముందు చూసుకో. అంతేకాని పోయిన వాటి కోసం తలుచుకుంటూ బాధపడితే నీకంటూ ఏమీ రాదు అంటూ కూడా చాలా ఎమోషనల్ అవుతూ యశ్విని అయితే నిఖిల్‌కి ఒక సజెషన్ ఇచ్చింది.